వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని అమరావతిని నిర్మించి చూపుతామన్నారు. రాజధాని భూముల సేకరణలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని, ఆ నిర్మాణాలన్నీ కొనసాగిస్తామని తెలిపారు. తన మీద నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ మొదటిగా నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో ఆయన నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తిరునాళ్లను తలపించేలాగా ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది వచ్చి ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే ఈ రోజు ఆయన జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనతో మాట్లాడేందుకు నారాయణ ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏమంటారు సార్? మంత్రి పదవి రెండోసారి చేపట్టారు. గతంలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే గతంలో 2014 నుంచి 19 దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా చేయటం, అమరావతి రాజధాని డెవలప్మెంట్లో మేజర్ యొక్క రోల్ చేయటం జరిగింది. అయితే ఆ రోజు అనేక సంస్కరణలు చేశాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్రజా అవసరాలు ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ట్యాక్సెస్ అంటూ ఒక్క పైసా మేము పెంచాలి. 5 సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక పైసా పెంచాలి. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చెత్త పన్నని, ఆ పన్నని, ఈ పన్నని ప్రజల మీద వేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే, అమరావతి రాజధానికి ల్యాండ్ పుల్లింగ్కి 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాల ల్యాండ్ని ప్రజలు అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యాక్చువల్గా ప్రజలు ఇచ్చారు. వాళ్ళకి తగ్గట్టుగానే 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చాం. రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, సివరేజీ, అంతేకాకుండా అక్కడ అధికారులకు కావాల్సిన భవనాలు, సెక్రటరీ అన్నిటికీ 9,000 కోట్లు యాక్చువల్గా ఖర్చు కూడా పెట్టాం. కానీ అట్లాంటి అమరావతి రాజధాని ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటని చెప్పి దాన్ని టోటల్గా నిర్వహణ చేసి స్పాయిల్ చేశారు. 2014-19 దాకా చేసిన దాన్ని 2.5 సంవత్సరంలో పూర్తి చేసే విధంగా చేయాలనే ఉద్దేశం ఉంది. అయితే అధికారులతో కూర్చొని మళ్ళా, అంటే టెండర్లు మళ్ళా పిలవాలా, లేదంటే అదే టెండర్లు చేయాలనేది అది టెక్నికల్గా దాని మీద డిస్కస్ చేసి దానికి ముందు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా ప్రజలు ఏదైతే వాళ్ళ అవసరాలు ఎంతో నమ్మకంతో ఈరోజు యాక్చువల్గా ప్రజలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశాన్ని ఆదరించారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు ఆగిపోయిందా, ఇప్పుడే అధికారులను పిలిచి మొత్తం డిస్కస్ చేశాను, రివ్యూ చేశాను. దాని మీద మళ్ళీ రివ్యూ చేసి దాంతో ముందుకు పోవటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం మీద రాష్ట్రం పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా అన్ని విధ్వంసం అయిపోయినాయి. అవన్నీ చూసి ఏమనిపిస్తుంది? ఆ రోజు ప్రపంచం మొత్తం కూడా మన రాజధాని భూముల సేకరణ చూసింది. అలాగే దేశంలోని 7 రాష్ట్రాల నుంచి బృందాలు వచ్చి టిడ్కో ఇళ్ళు చూశారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్ళు అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పేదలు నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోర్ట్ఫోలియో ఇచ్చారు. అదేవిధంగా షీర్వాల్ టెక్నాలజీతో ఈ రాష్ట్రంలో 11 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి వాటిలన్నింటినీ నిర్విరామం చేసి యాక్చువల్గా చేశారు. వాటిని కూడా స్టడీ చేసి ఎలా ఇన్ని రోజుల్లో పూర్తి చేయగలం, ఎప్పుడు ప్రజలకు ఇవ్వగలది చేయటం జరుగుతుంది. మంత్రి పదవి చేపట్టిన వెంటనే మీరు డ్యూటీలోకి వచ్చేశారు. ఈరోజు అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అన్నా క్యాంటీన్లు చూస్తే ఏమనిపిస్తుంది? ఆ రోజున ఎంతోమంది పేద నిరుపేదలు భోజనం చేశారు. సీఎం గారు చేసిన ఫస్ట్ 5 సంతకాల్లో ఫస్ట్ ఒక సంతకం అన్నా క్యాంటీన్స్. అందుకని ఈరోజు నేను నెల్లూరులో ఉన్న అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఇప్పుడు 12 o'clockకి విజిట్ చేయడానికి పోతున్నా. అధికారులను కూడా పిలిచి మాట్లాడాను. అయితే దాన్ని కూడా ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని మెయింటైన్ చేసేటట్టుగా. అయితే మళ్ళీ దానికి సంబంధించి రీటెండర్లు పిలవాలా, అలాంటి వాళ్ళకే ఇవ్వాలనేది అధికారులతో మాట్లాడి టెక్నికల్గా యాక్చువల్గా చూసుకొని దానితో ముందుకు పోవడం జరుగుతుంది. టీడీపీ గతంలో చేపట్టిన అభివృద్ధిని యథావిధి కొనసాగిస్తామని, అలాగే టిడ్కో ఇల్లు సంబంధించి ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వచ్చేలాగా టిడ్కో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో షాకిర్ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.